ఆచరింపబడే నీతి దైవిక జీవితం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం అపొస్తలుడైన పౌలు రోమీలకు వ్రాసిన పత్రికలోని కీలకమైన భాగాలను ధ్యానించబోతున్నాం. రోమపత్రిక కేవలం ఒక లేఖ కాదు, అది క్రీస్తులో మనకున్న స్థానాన్ని, ఆ స్థానానికి తగినట్లుగా మనం ఎలా జీవించాలో వివరించే ఒక అద్భుతమైన గ్రంథం. ముఖ్యంగా 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు మన విశ్వాసాన్ని ఆచరణలో ఎలా పెట్టాలో పౌలు స్పష్టంగా వివరిస్తాడు. దేవునికి అర్పితమైన జీవితం, వ్యక్తిగత భక్తి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఒక మహత్తరమైన పిలుపునిస్తాడు. కాబట్టి సహోదర్లారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమునైన సజీవయాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడని దేవుని కనికరములను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ పౌలు ఉపయోగించిన గ్రీకు పదం దుసియా తసియా, అంటే బలి. పాత నిబంధనలో జంతుబలులు అర్పించేవారు, కాని ఇప్పుడు క్రీస్తు ద్వారా మనమే దేవునికర్పించబడిన సజీవ బలిగా ఉండాలి. ఇది కేవలం మన శరీరాలను అర్పించటం కాదు, మన ఆలోచనలు, కోరికలు, చర్యలు అన్నీ దేవునికి మహిమకరంగా ఉండాలి. ఇది వ్యక్తిగత భక్తికి మూలం. మన హృదయాలను, మనస్సులను దేవునికి పూర్తిగా సమర్పించుకున్నప్పుడు మాత్రమే మనమాయన చిత్తాన్ని గ్రహించగలం. ఆ తరువాత 2వ వచనంలో, మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని పౌలు సెలవిస్తాడు. ఇక్కడ గ్రీకు పదం మెటామార్ఫోయో మెథమిఫో, అంటే రూపాంతరం చెందడం లేదా ఆకృతి మార్చుకోవడం. సీతాకోకచిలుక తన రూపాన్ని మార్చుకున్నట్లుగా మనం లోకపు పోకడలను వదిలి దేవుని వాక్యం ద్వారా మన మనస్సులను నూతనపర్చుకోవాలి. ఇది వ్యక్తిగత భక్తికి అత్యంత కీలకం. సంఘంలో ఐక్యత. సంఘానికి సంబంధించిన పౌలు తదుపరి సంఘంలో మన బాధ్యతలను వివరిస్తాడు. 12వ అధ్యాయం 4 నుండి 5 వచనాలలో, శరీరమునకు అనేక అవయవములున్నను ఆ అవయవములన్నిటికీ ఒకటే పనియుండలేదు. అట్లే మనమనేకులమయ్యుండియు క్రీస్తులో ఒక్క శరీరమై ఒకరికొకరు అవయవములయ్యున్నాము అని పౌలు వివరిస్తాడు. ఇక్కడ సోమా, సిజ్మా అంటే శరీరం. ప్రతి విశ్వాసికి దేవుడు ఒక బహుమతిని, ఒక కృపావరాన్నిచ్చాడు. మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరి లోటును మరొకరం భర్తీ చేసుకుంటూ క్రీస్తు శరీరంగా పనిచేయాలి. బోధించేవారు బోధలో, పరిచర్య చేసేవారు పరిచర్యలో, దానం చేసేవారు ఉదారంగా, నాయకత్వం వహించేవారు శ్రద్ధతో, కనికరం చూపేవారు సంతోషంతో తమ వరం ద్వారా సంఘాన్ని నిర్మించాలి. రోమా 13 నుండి 8లో, ఒకరినొకరు ప్రేమించుట తప్ప మరి దేనికిని ఎవనికిని అచ్చియుండకుడి అని పౌలంటాడు. ప్రేమ గ్రీకులో అగాపే, లాప్షా, నిస్వార్థమైన దైవిక ప్రేమ. ఈ ప్రేమ సంఘంలో ఐక్యతకు పునాది. ఒకరినొకరు తీర్పు తీర్చకుండా, అభ్యంతరపరచకుండా లను చేర్చుకుంటూ వారి విశ్వాసాలను గౌరవిస్తూ సంఘాన్ని బలపరచాలి. లోకంలో వెలుగు. సమాజానికి సంబంధించిన మన వ్యక్తిగత భక్తి, సంఘంలో మన ఐక్యత సమాజంలో మనం ఎలా జీవించాలో తెలియజేస్తుంది. ఎవరికినీ కీడుకు ప్రతికీడు చేయవద్దు. వీలైనంత మట్టుకు మీ చేతనైనంతవరకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి అని బోధిస్తాడు. క్రీస్తును అనుసరించేవారిగా మనం సమాజంలో శాంతిని, ప్రేమను పెంపొందించాలి. శత్రువులను ప్రేమించాలి, వారిని ఆశీర్వదించాలి, వారి కష్టాల్లో తోడు నిలవాలి. ఇది క్రీస్తు యొక్క నిజమైన అగాపే ప్రేమ. ప్రభుత్వానికి విధేయత. ప్రభుత్వానికి సంబంధించిన రోమా 13వ అధ్యాయంలో ప్రతివాడునూ పై అధికారులకు లోబడియుండవలెను అని పౌలు స్పష్టం చేస్తాడు. అప్పటి రోమా సామ్రాజ్యం క్రైస్తవులను హింసించినప్పటికీ పౌలు వారిని అధికారులకు లోబడి ఉండమని ప్రోత్సహించాడు. ఎందుకంటే అధికారం దేవుని ద్వారా ఏర్పాటు చేయబడింది. మనం ప్రభుత్వాలకు పన్నులు చెల్లించాలి, వారికి గౌరవమివ్వాలి, వారికి విధేయత చూపాలి, అయితే దేవుని వాక్యానికి వ్యతిరేకం కాని విషయాలలో. ఇది మన పౌరబాధ్యత. సహవిశ్వాసులతో సంబంధాలు. ఇతర విశ్వాసులకు సంబంధించిన రోమా 14వ అధ్యాయం మొత్తం ఒకనికి ఒకడు తీర్పు తీర్చకుడి అనే అంశంపై కేంద్రీకృతమై ఉంది. అప్పటి సంఘంలో ఆహార నియమాలు, పండుగలు వంటి వాటిపై భేదాభిప్రాయాలు ఉండేవి. పౌలు ఇక్కడ గ్రీకు పదం క్రీనో కుయినో, అంటే తీర్పు తీర్చడం లేదా నిర్ణయించడం అనే పదాన్ని ఉపయోగిస్తాడు. బలమైన విశ్వాసమున్నవారు బలహీన విశ్వాసమున్నవారిని తృణీకరించకూడదు. బలహీన విశ్వాసమున్నవారు బలమైన విశ్వాసమున్నవారిని తీర్పు తీర్చకూడదు. క్రీస్తు ప్రభువును అనుకరించండి. ఆయన మనందరినీ అంగీకరించినట్లుగా మనం ఒకరినొకరం అంగీకరించాలి. ఒకరికొకరు అభ్యంతర పెట్టకుడి.
మన చర్యలు ఇతరుల విశ్వాసాన్ని గాయపరచకూడదు. రోమీల పట్ల పౌలు ఆలోచన, వ్యక్తిగత సందేహాలు, దీవెనలు, వందనవచనాలు. 15వ అధ్యాయంలో పౌలు రోమీల పట్ల తనకున్న ఆలోచనలను వ్యక్తపరుస్తాడు. ఆయన సువార్తను ప్రకటించడానికి, యూదులు కానివారికి క్రీస్తును తెలియచేయడానికి ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఆయన స్పెయిన్కు వెళ్లాలనే తన కోరికను రోమ్ మీదుగా వెళ్తూ వారి సహాయం కోరాలని ఆశిస్తున్నట్లు తెలియజేస్తాడు. ఇది ఆయన వ్యక్తిగత ప్రయాసపు ఏర్పాటు. అతను తన ప్రార్థనలు, శుభాకాంక్షలు తెలియచేస్తూ వారి విశ్వాసం ద్వారా వారికి దీవెనలు కలుగుతాయని ఆశిస్తాడు. పౌలు అనేకమందికి వ్యక్తిగత వందనవచనాలు తెలియచేస్తాడు. ఇది సంఘంలో వారికున్న ప్రత్యేక స్థానాన్ని, బంధాన్ని సూచిస్తుంది. ఫీబే అనే సోదరిని కూడా పరిచయం చేస్తాడు. ఆమె పౌలుకు ఎంతో సహాయం చేసింది. ఇది సంఘంలో సహోదరీల పాత్రకు నిదర్శనం. ముగింపు హెచ్చరికలు. చివరగా 16వ అధ్యాయంలో పౌలు కొన్ని ముగింపు హెచ్చరికలు ఇస్తాడు. సంఘంలో చీలికలు, అడ్డంకులు సృష్టించేవారి పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. సత్యానికి దూరంగా వెళ్లి తమ స్వంత కడుపును నింపుకునేవారిని గూర్చి జాగ్రత్తపడమంటాడు. మీరు తెలివైనవారిగా ఉండి చెడు విషయములో నిరపరాధులై మంచి విషయములో జ్ఞానులై యుండుడని కోరుచున్నాను అని పౌలు ముగిస్తాడు. ఇక్కడ గ్రీకు పదం అకెరయ్యోస్ కేవహిమ్ అంటే కల్మషం లేని లేదా నిరపరాధి. క్రీస్తులో మనం శుద్ధంగా, కల్మషం లేకుండా ఉండాలి. రోమా పత్రిక 16వ అధ్యాయం 25 నుండి 27 వచనాలలో పౌలు దేవునికి మహిమ చెల్లిస్తూ సువార్త యొక్క మహిమను ప్రకటిస్తాడు. అనాదికాలం నుండి రహస్యంగా ఉన్న దేవుని ప్రణాళిక క్రీస్తు ద్వారా ఇప్పుడు బయలుపరచబడింది. ప్రియమైన విశ్వాసులారా, రోమాపత్రికలోని ఈ అధ్యాయాలు మనకు కేవలం సిద్ధాంతాన్ని మాత్రమే కాదు, ఆచరణాత్మకమైన జీవితాన్ని ఎలా జీవించాలో బోధిస్తాయి. వ్యక్తిగతంగా మనం దేవునికి సజీవయాగంగా జీవించాలి, మన మనస్సులను నూతనపరుచుకోవాలి. సంఘంలో ప్రేమతో ఒకరినొకరం ఆదరిస్తూ, మన వరాలతో ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఐక్యంగా ఉండాలి. ఒకరికొకరు తీర్పు తీర్చకుండా, అభ్యంతర పెట్టకుండా క్రీస్తు ప్రభువును అనుకరించాలి. సమాజంలో శాంతిని, ప్రేమను పెంపొందించాలి. కీడుకు ప్రతికీడు చేయకుండా శత్రువులను ప్రేమించాలి. ప్రభుత్వానికి విధేయులమై మన పౌర బాధ్యతలను నిర్వర్తించాలి. ఇతర విశ్వాసులకు ప్రేమను, అంగీకారాన్ని చూపాలి. వారి బలహీనతలను అర్థం చేసుకోవాలి. ఈ మాటలు మన జీవితాల్లో ప్రతిరోజూ ఆచరించడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.